ఫ్రెండ్స్, ఇది Xiaomi 14CV. దీన్ని అయితే ఆల్మోస్ట్ 2 months అయితే నా ప్రైమరీ డివైస్గా అయితే యూజ్ చేస్తున్నాను. ఇది నేను కొన్నప్పుడు 35,000 అయితే ఉంది. మొబైల్ 30,000 లోపు అయితే వస్తుంది. 8GB ర్యామ్, 256GB మోడల్. సో ఈ వీడియోలో దీన్ని కంప్లీట్ రివ్యూ అయితే చూద్దాం. ఇందులో నాకు నచ్చినవి ఏంటి కంప్లీట్ నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫస్ట్ డిజైన్ అండ్ ఇన్ హ్యాండ్ వీల్ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి 178 grams అయితే ఉంటుంది. అలాగే ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 విత్ ప్రొటెక్షన్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ లెదర్ ప్లస్ గ్లాస్ కాంబినేషన్లో అయితే వస్తుంది. ఇది మ్యాచా గ్రీన్ కలర్. అలాగే ఇది 2 కలర్ ఆప్షన్స్లో అయితే వస్తుంది. ఒకటి క్రూజ్ బ్లూ కలర్ అండ్ ఇంకోటి బ్లాక్ కలర్. సో ఇది వేగన్ లెదర్ ప్లస్ గ్లాస్ ఫినిష్తో అయితే వస్తుంది. ఇది మొబైల్ అయితే చూడడానికి అయితే చాలా బాగుంది. అలాగే చుట్టూ ఫ్రేమ్ వచ్చేసరికి అల్యూమినియం ఫ్రేమ్తో అయితే వస్తుంది. సో బిల్డ్ క్వాలిటీ అయితే సాలిడ్ అయితే ఉంటుంది. ఎక్కడ కాంప్రమైజ్ అయితే లేదు బిల్డ్ క్వాలిటీ విషయంలో. అండ్ ఇన్ హ్యాండ్ ఫీల్ విషయంలో ఇది మనకు 178 grams రావడం వల్ల చేతిలో చాలా కాంపాక్ట్ అండ్ ఈజీ టు క్యారీ అయితే ఉంది. సో నెక్స్ట్ డిస్ప్లే విషయానికి అయితే వద్దాం. ఇందులో మనకి 6.55 inches 1.5K క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే అయితే ఈ మొబైల్ వస్తుంది. సో ఇది క్వాడ్ కర్వ్ డిస్ప్లే కావడం వల్ల ఇందులో బెజల్స్ అయితే మనకి చాలా తక్కువ అయితే కనిపిస్తాయి. సో ఇంకా డిస్ప్లే క్వాలిటీ విషయానికి వస్తే HDR వీడియోస్ అయితే ప్లే అవుతున్నాయి. అలాగే యూట్యూబ్లో కూడా HDR కంటెంట్ వాచ్ చేయొచ్చు. అండ్ డిస్ప్లే క్వాలిటీ విషయానికి వస్తే డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంది. డాల్బీ విజన్ సపోర్ట్ అయితే ఉంది. HDR 10+ సపోర్ట్ అయితే ఉంది. సో ఇది డిస్ప్లే విషయానికి వస్తే డిస్ప్లే కూడా మేజర్ హైలైట్ అని చెప్పొచ్చు. ఇది కూడా ప్రో అని చెప్పొచ్చు. 14CV అంటే ఇందులో మనకి CV అంటే సినిమాటిక్ విజన్. సో ఇందులో మేజర్ హైలైట్ వచ్చేటప్పటికి కెమెరాస్. వీళ్ళు ఎక్కువ అడ్వర్టైజ్ చేసేది కూడా కెమెరాస్. ఎందుకంటే 30,000 లోపు ఏ మొబైల్లో అయితే మనకి లైకా పార్ట్నర్షిప్ అయితే కనిపించదు. సో ఈ మొబైల్లోనే మనం లైకా పార్ట్నర్షిప్ అయితే చూడొచ్చు. సో బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. 50 MP మెయిన్ కెమెరా, 50 MP టెలిఫోటో లెన్స్, అలాగే 12 MP వైడ్ యాంగిల్ లెన్స్తో అయితే వస్తుంది. ఫ్రంట్ 32+32 MP కెమెరాతో అయితే వస్తుంది. సో ఇది కెమెరా సెటప్ విషయానికి వస్తే. అండ్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే ఫోటోస్ అండ్ వీడియో శాంపిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ మెయిన్ కెమెరా నుంచి తీసిన శాంపిల్స్ అయితే ఇవి పోర్ట్రేట్ షాట్స్ 25mm 50mm బోత్ 2 frames లో పెట్టి రికార్డ్ చేసిన షార్ట్స్ అయితే ఇవి చూడొచ్చు. డీటెయిల్స్ కూడా చాలా బాగా తీసుకుంటుంది మెయిన్ కెమెరా అయితే. ఈ టెలిఫోటో లెన్స్ నుంచి తీసిన షార్ట్స్ అయితే ఇవి. బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ కానీ అన్ని నీట్ గా అయితే తీస్తుంది. 25mm తో తీసిన షార్ట్, ఇది 50mm లో తీసిన పోర్ట్రేట్ షాట్. డీటెయిల్స్ కూడా బాగా క్యాప్చర్ అయితే చేస్తుంది. ఇవి లైకా పోర్ట్రేట్స్ కొన్ని ఫిల్టర్స్ అయితే యూస్ చేసి తీసిన షార్ట్స్ ఇవి. నీట్ గా అయితే వస్తున్నాయి పిక్చర్స్. ఇవి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా నుంచి తీసినవి. అంత డీటెయిల్స్ అయితే ఉండవు, బట్ తీసుకోవచ్చు 12 MP కెమెరా కాబట్టి. ఫ్రెండ్స్, ఇది 14CV అయితే 4K 60fps శాంపుల్. ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే రికార్డ్ చేస్తాను. 4Kలో 60fps శాంపుల్ అయితే ఇది చూడొచ్చు. నన్ను ఎలా ఫోకస్ చేస్తుంది, అలాగే బ్యాక్గ్రౌండ్ వీడియో కూడా ఎలా నాయిస్ ఎలా పిక్ చేస్తుంది అని చూడొచ్చు వీడియోలో. ఆఫ్ చేసి ఈ వీడియో HDR ఆఫ్ చేసి అయితే రికార్డ్ చేస్తున్నాను 1080p 60fpsలో. చూడొచ్చు వీడియో ఎలా ఉందో. వీడియో క్వాలిటీ చెక్ చేసి మైక్ కూడా ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే వస్తుంది. ఎక్స్టర్నల్ మైక్స్ ఏమీ యూజ్ చేయట్లేదు. చూడొచ్చు 1080p 30fpsలో రికార్డ్ చేస్తున్నా. HDR ఎఫెక్ట్ కూడా ఆన్ చేశాను. నడుస్తున్నా. స్టెబిలైజేషన్ కూడా చూడొచ్చు. ఇది నైట్ టైం రికార్డ్ చేసిన వీడియో శాంపుల్ 1080p లో. ఇది మెయిన్ కెమెరా నుంచి తీసిన శాంపుల్ అయితే 1080p 60fps లో. వీడియో క్వాలిటీ అయితే చెక్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో ఫ్రంట్ కెమెరా వైడ్ యాంగిల్ శాంపుల్ అయితే ఇది. మ్యాక్సిమం 4K వరకు సపోర్ట్ ఉంది వైడ్ యాంగిల్ కెమెరా నుంచి కూడా.
ఈ వీడియో 1080p 60 fpsలో అయితే రికార్డ్ చేస్తున్నాను. వైడ్ యాంగిల్ నుంచి వ్లాగ్స్ ఇవన్నీ రికార్డ్ చేయాలనుకుంటే కెమెరా శాంపిల్స్ అయితే ఇలా ఉంటాయి. ఆడియో కూడా మనకి ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే వస్తుంది. అలాగే కెమెరా క్వాలిటీ, ఆడియో క్వాలిటీ అయితే చెక్ చేయొచ్చు. ఇది ఆటో ఫోకస్ మోడ్ లో అయితే రికార్డ్ చేసిన శాంపిల్. సో మనం ఇటు పక్కన మన మిడిల్ ఫ్రేమ్ లో అయితే ఉంచడానికి ట్రై చేస్తుంది. సో దీన్ని యూజ్ చేసి మనం 1080p లో అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు. సో ఈ రెండు బ్యాక్ కెమెరాతో రికార్డ్ చేసిన నైట్ శాంపిల్స్. సో ఇది ఓవరాల్ కెమెరా శాంపిల్స్ అయితే. ఖచ్చితంగా ఈ కెమెరాస్ వీళ్ళ హైప్ కి జస్టిస్ అయితే చేస్తాయి. చాలా బాగున్నాయి కెమెరా శాంపిల్స్ అండ్ వీడియో శాంపిల్స్ కూడా. సో నెక్స్ట్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇది మనకి స్నాప్డ్రాగన్ 8X Gen 3 ప్రాసెసర్తో అయితే వస్తుంది. దీని AnTuTu స్కోర్ ఆల్మోస్ట్ 1.4 మిలియన్ ప్లస్ అయితే స్కోర్ చేస్తుంది. సో దీని క్లాక్ స్పీడ్ వచ్చేసరికి 3 GHz అయితే ఉంటుంది మ్యాక్సిమం క్లాక్ స్పీడ్. BGMI 120 fpsలో ఇది హ్యాండిల్ చేయగలదు. బట్ ఇది గేమింగ్ కోసం డిజైన్ చేసిన మొబైల్ అయితే కాదు. బట్ ఆడుకోవచ్చు గేమ్స్ అయితే. ఎక్స్టెండెడ్గా గేమ్స్ ఆడితే ఇందులో మనం మెటల్ ఫ్రేమ్ కాబట్టి ఇది వామ్ అయితే అనిపిస్తుంది కొంచెం. బట్ వీళ్ళు కూలింగ్ సిస్టమ్ అయితే ఇంప్రూవ్మెంట్ అయితే చేశారు. సో ఇది గేమింగ్ విషయానికి వస్తే. అండ్ డే టు డే టాస్క్ అయితే ఎలాంటి హ్యాంగ్ కానీ ల్యాగ్ కానీ లేకుండా ఈజీగా అయితే హ్యాండిల్ చేస్తుంది. కనెక్టివిటీ విషయానికి వస్తే ఇందులో మనకి వైఫై 6తో అయితే వస్తుంది. బ్లూటూత్ వర్షన్ 5.4కి అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ 13 5G బ్యాండ్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఇందులో మనకి Xiaomi Pascal T1 అనే చిప్ అయితే ఉంటుంది. ఇది మనకి సిగ్నల్స్ని అయితే ఎన్హాన్స్ చేస్తుంది. సో ఇది కనెక్టివిటీ విషయానికి వస్తే. అండ్ NFC ఉంటుంది. IR బ్లాస్టర్ సపోర్ట్ కూడా అయితే ఉంటుంది. FM అయితే ఉండదు. Android 14తో అయితే వస్తుంది. Xiaomi HyperOS మీద రన్ అవుతుంది. 3+4 years అప్డేట్స్ అయితే వస్తాయి. 3 years మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే వస్తాయి. అలాగే 4 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు Xiaomi వాళ్ళు. విషయానికి వస్తే ఇది ఫ్రంట్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్తో అయితే వస్తుంది. ఇది ఆప్టికల్ ఫింగర్ ప్రింటే, అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే కాదు. సో ఇది అప్డేట్స్ విషయానికి వస్తే. అండ్ నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో మనకి బ్యాటరీ 4700 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ 67 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. 67 watts ఫాస్ట్ ఛార్జర్ బాక్స్లోనే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ Type A to Type C కేబుల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి యూజ్ చేసి ఛార్జింగ్ చేస్తే మనకి 50 to 55 minutesలో అయితే ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది. అండ్ నెక్స్ట్ డిశ్చార్జ్ విషయానికి వస్తే ఈ మొబైల్ నేనైతే మోడరేట్ యూజర్ని. నాకు అప్ టు 7 hours అయితే స్క్రీన్ ఆన్ టైం వస్తుంది. సో మోడరేట్గా డైలీ యూజ్ చేసే వాళ్ళకైతే ఈజీగా ఫుల్ వర్కింగ్ డే వచ్చేస్తుంది. బట్ కొంతమంది యూజర్స్కి రాకపోవచ్చు, ఎందుకంటే ఇది 4700 mAh బ్యాటరీతోనే వస్తుంది. సో ఇది ఒక డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు ఈ మొబైల్లో. అండ్ నెక్స్ట్ ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ విషయానికి వస్తే ఇందులో మనకి ర్యామ్ LPDDR5X ర్యామ్, స్టోరేజ్ UFS 4.0 స్టోరేజ్ అయితే వస్తుంది. సౌండ్ ఇది మనకి స్టీరియో స్పీకర్స్తో అయితే వస్తుంది. సో డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది. హైరెస్ ఆడియో సపోర్ట్ కూడా అయితే ఉంది. ఒక క్లిప్ అయితే మీకు అనిపిస్తాను సౌండ్ పరంగా. సో ఇది సౌండ్ విషయానికి అయితే. ఇందులో మనకి మెమరీ కార్డ్ సపోర్ట్ అయితే లేదు. డ్యూయల్ సిమ్ సపోర్ట్ అయితే వస్తుంది డ్యూయల్ 5Gతో. అండ్ నెక్స్ట్ FM రేడియో అయితే లేదు. IP68 వాటర్ రేటింగ్తో అయితే వస్తుంది. కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ అయితే ఈ మొబైల్కి ఉంటుంది. సో ఓవరాల్ కన్క్లూజన్ విషయానికి వస్తే ఈ మొబైల్ ఎవరికి సెట్ అవుతుందండి? 30,000 లోపు ఎవరైతే కెమెరా అండ్ డిస్ప్లే ఈ రెండు మేజర్ ప్రయారిటీ అనుకుంటారో వాళ్ళకైతే ఈ మొబైల్ సెట్ అవుతుంది. బట్ ఇది 6.55 inchతో రావడం వల్ల ఇది కొంచెం కాంపాక్ట్గా అయితే ఉంటుంది మొబైల్. సో ఈజీ టు హ్యాండిల్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ కాన్స్ విషయానికి వస్తే మేజర్గా కాన్స్ అయితే బ్యాటరీ అనే చెప్పచ్చు, ఎందుకంటే తక్కువ కెపాసిటీతో రావడం వల్ల. సో ఇది ఓవరాల్ Xiaomi 14CV రివ్యూ అయితే. సో ఇది మనకి 2 వేరియంట్స్లో అయితే వస్తుంది. 8GB RAM 256GB మోడల్, 12GB RAM 512GB మోడల్. ఇప్పుడు ప్రెజెంట్ ప్రైస్ అయితే 8GB RAM 256GB మోడల్ది 29,000 to 30,000 మధ్యలో అయితే ఉంది.
సో లాంచ్ చేసినప్పుడు దీని ప్రైస్ 42,999 అయితే పెట్టారు. ఇప్పుడు ప్రెసెంట్ 15,000 ఆఫర్ అయితే వస్తుంది అమెజాన్లో. సో ఇది వీడియో అయితే Xiaomi 14 సిరీది ఆపేసి